భర్తల్ని చంపేస్తున్న భార్యలు అనేసి న్యూస్ వచ్చింది. ఓకే, దానికి కూడా రీజన్ ఇలాంటి వాళ్ళు అనేసి మీరు అన్నారు. లేదమ్మా, పిచ్చోళ్ళమ్మా వీళ్ళు, పిచ్చోళ్ళు నిజంగా అమాయకులు. ఈ భర్తలను చంపే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టం తెలియని మూర్ఖులు వీళ్ళు. వాళ్ళు చంపాల్సిన పనే ఉంది, వాళ్ళు చంపాల్సిన పనే లేదు. నువ్వు వేరే ప్రియుడితో అఫైర్ నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అంతే. వెళ్ళిపోవడం కాదు, నేను ఉంటా, నేను నీతోనే ఉంటా, వాడితో కూడా అఫైర్ పెట్టుకుంటా. ఏం చేస్తావు నువ్వు? నీకంటూ ఒక వ్యవస్థ ఉంది. నువ్వు ఎవరితో అయినా ఉండు, ఏమైనా చెయ్యి, మొగుడు నీ మీద చెయ్యి అన్నాడా, వాడి మీద DVC కేసు పెట్టు, వాడి మీద 498 పెట్టు, నన్ను అనుమానిస్తున్నాడని కేసు పెట్టు. వాడు ఒకవేళ నీ వాట్సాప్ చాట్లో లేకపోతే కాల్ రికార్డులో తీసుకొచ్చి జడ్జి ముందు చూపించాడు అనుకో, నా ప్రైవసీ అది, నా ఫోన్ని కూడా వీడు దొంగతనం చేసి చూస్తున్నాడు అని దాని మీద కూడా కేసు పెట్టు. సో మీకు చట్టం ఉందమ్మా, మీరు చంపాల్సిన అవసరం లేదు, చట్టమే వాడిని చంపేస్తుంది. మీరు మొగుడిని చంపాలనుకున్నావు అనుకో, నువ్వు ప్రియుడితో ఉండాలి, మొగుడిని చంపాలి, చంపితేనే ప్రియుడితో ఉండగలవు. స్కెచ్ చేసుకున్నావు చంపేదాన్ని. పిచ్చితనం కాకపోతే నువ్వు అలాంటి పని చేస్తావు. నువ్వు వెళ్ళి ఆడి మీద కేసు పెట్టు, ఆడు ఏం చేయక్కర్లా, ఫ్రీ. నీకు ఏ సాక్ష్యాలు అక్కర్లా, పోలీస్ స్టేషన్కి వెళ్ళు, వాడి మీద ఈ 2-3 కేసులు ఫైల్ చేయి, పోలీసులు వస్తారు, ఆడిని నా తిట్లు తిడతారు, ఏదో చేస్తారు, వాడిని జైల్లో పెడతారు, వాడు అవమానం పెట్టుకోలేక చచ్చిపోతాడు. సింపుల్. నీకెందుకు, నీ చేతికి మట్టండకుండా నీకంటూ ఒక గుండా వ్యవస్థ పెట్టారు కదా హాయిగా మన చట్టం. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పేమ్మా, వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళే ఇవి నేను అంటున్న మాటలు కాదు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లీగల్ టెర్రరిజం నడుస్తుంది ఈ సెక్షన్ పేరుతోటి, 498 పేరుతోటి. పాపం వీళ్ళకి, ఈ ఆడవాళ్ళకి ఎవరైతే మొగుళ్ళని చంపేశారో అనవసరంగా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు, ఇవాళ జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళు ఇదే పని హాయిగా చట్టం చేసేది. ఈ వీడెళ్ళి కేసు పెట్టుంటే 498 పెట్టి 4 గట్టిగా చేసి ఉంటే ఆయన తీసుకెళ్ళి లోపలేసే. ఇప్పుడు ఫోక్ సింగర్ రాజు ఆయన ఉన్నాడు పాపం, రీసెంట్గా ఆత్మహత్య చేసుకుపోయి చచ్చిపోయాడు. ఎలా వాళ్ళు ఆవిడ చంపాల్సిన పని లేకపోయా, ఆయన్ని చక్కగా ఆయన అంతగా ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆవిడ మీద ఏమన్నా కేసు ఉందా? లేదు. ఎందుకు? ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టింది, ఆయన పట్టుకొచ్చారు, వాళ్ళు పీకారు, ఏం చేశారు, కాళ్ళు పట్టించారట ఆవిడకి అందరి ముందు, అవమానం అయిపోయింది, తట్టుకోలేక ఆయన ఊరేసుకుని చచ్చిపోయాడు. హ్యాపీ కదా. మీరు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అయ్యో, ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నామ్మా. ఇలా చంపాలనుకునే వాళ్ళకి మీరు చంపాల్సిన పని లేదు. ఈ పోలీస్ వ్యవస్థ, చట్టం వ్యవస్థ వాళ్ళని చంపేస్తుంది, చక్కగా చంపేస్తుంది.